హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై అండ్ ఆలుగడ్డ పుట్టు అండి. మన తమ్ముళ్ళు అయితే చూసేసారు కదా. ఈ రెండు మళ్ళీ బనానాతో ఒక స్వీట్ అందరికి తెలిసిందే. కాకపోతే దాంట్లో ఏమేమి వేసుకోవాలో ఎలా వేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. నేను ఒకటే ఐటెం వేసాను, మీరు ఇంకేమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆలుగడ్డలకు కావాల్సినవి అయితే చూద్దాము. ఆలుగడ్డలు అయితే నేను 5 తీసుకున్నాను. మీకు క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలో మీరు అంత తీసుకోవచ్చు. నేనైతే దీంట్లో వేసి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నానండి. నార్మల్గా సైజు ఉంది, పెద్దవి లేవు, చిన్నవి లేవు. ఉల్లిగడ్డలు అయితే చూడండి ఒక 3 తీసుకున్నాను, చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఉల్లిగడ్డలు కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది ఆలుగడ్డ ఫ్రై అనేది. ఆలుగడ్డ ఫ్రై అనేసి కుక్కర్లో చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా. ఆలుగడ్డ ఫ్రై కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మంచిగా పొడి పొడిగానే అవుతుంది, మనము బగోన్లో చేసినట్టుగా ఉంటుంది. ఉల్లిగడ్డలు, కల్మా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నానండి. ఇంగువ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి కొంచెం ఉల్లిగడ్డల రంగు మారేంత వరకు మనం కలుపుకోవాలి. బాగా కలుపుకొని పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపు కూడా కలుపుకోవాలి, బాగా కలపాలి, లేకపోతే కలర్ మారిపోతుంది. పసుపు ఇంగువ వేసాం కదా, కలర్ అనేది నల్లగా అవుతుంది. అందుకని కలుపుతూనే ఉండాలి. కలపగానే మనం దీంట్లోకి ఆలుగడ్డలు వేసి తీసుకోవాలి. ఆలుగడ్డలను చూడండి, నేనైతే కొంచెం పెద్ద సైజు వేసుకున్నాను, మరీ చిన్న చిన్నగా కూడా వేసుకోలేదు. మిరియాల పొడి వేసాను కొద్దిగా నేను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మిరియాలు వేస్తే ఏంటంటే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది, ఘాటు ఉంటే స్పైసీగా ఉంటుంది అనేసి నేను మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాలు లేకపోతే వేయకున్నా సరే అండి, కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మీకు కారం బాగా తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ, మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే బాగా కలిపేసాం కదండి. కలిపిన తర్వాత మనకు ఎంత ఉప్పు ఎక్కువ తింటారో తక్కువ తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఉప్పు, రాళ్ళుప్పు ఉంటే రాళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఉప్పు వేసేసుకున్నాం కదా, ఉప్పు వేసుకున్న తర్వాత మీకు నచ్చితే అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వేస్తే మాడిపోతుంది, అందుకని మీరు వాటర్ వేసిన నీరు పోసిన తర్వాత వేసుకోవచ్చు. కారం చూడండి, నేనైతే ఫ్రై కదా కొంచెం, ఎందుకంటే మిరియాల పొడి వేసినందుకు నేను కారం కొంచెం తక్కువనే వేసాను. మిరియాలు అనేది ఘాటు ఎక్కువగా ఉంటుంది, అందుకని కొంచెం కారం 1 స్పూన్ వేసుకున్నాను. మిరియాలు వేయకపోతే మీరు 2-3 మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. చూడండి, నీరైతే కొంచెం పోసాను, ఎక్కువ కాదు. చూడండి ఇంత చాలా తక్కువగా వేసాను. ఇప్పుడైతే మిరపకాయలు, ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొనేసి మనమైతే మూత అయితే పెట్టేసుకోవాలండి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు చూడండి దీంట్లో కట్ చేశాను. దీంట్లో కట్ చేస్తే మనకు కావాల్సిన సైజులో వస్తుంది. ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేశాను, ఆలుగడ్డ అనేది కొంచెం పెద్ద పెద్దగా, మరి చిన్నగా కూడా కట్ చేయలేదు. ఉల్లిగడ్డ అయితే చాలా చిన్నగా కట్ చేసాను. చూడండి ఆలుగడ్డలో పుచ్చి వచ్చింది, తీసేసాను. ఎప్పుడైతే మనం బనానా స్వీట్ అని చెప్పాను కదా, నేను అదేంటో బనానాలు, అరటిపండ్లు అయితే 4 తీసుకున్నాను. తీసి కట్ చేసి పెట్టుకున్నాను. నెయ్యి వేసి రవ్వ వేయించుకోవాలండి. రవ్వ మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. బనానా కాకుండా జాంకాయలైనా, కొబ్బరైనా, మీ దగ్గర ఏ రకం పండ్లు ఉంటే అన్నీ వేసుకోవచ్చు, లేదంటే 1-2 కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. నా దగ్గర ఒకటే ఉంది, ఒకటి వేసుకున్నాను. లేకపోతే ఇంకా నేను 2-3 అయినా వేసి చేసుకుంటాను. తినని వాళ్ళకైతే ఇలా చేసి పెడితే బాగా తింటారు. అయితే చాలామందికి తెలిసింది, మనము కథ ప్రసాదం లెక్క కూడా చేసుకుంటాం కదా, అట్లా. కాకపోతే నెయ్యి అనేది బాగా వేయించాలని చూడండి, కలర్ అట్లా ఇట్లా గోల్డ్ కలర్ రావాలా. అట్లా వస్తే మనం తింటుంటే కూడా మెత్తగా కాకుండా స్పైసీగా ఉంటుంది. స్పైసీ కాదు, గట్టిగా ఉంటుంది. మనం వేయించుకొని అందులో వేసేసుకొని, ఇందులో మనకి ఎంత కావాలో చక్కెర వేసుకోవచ్చు, లేదంటే హనీ కూడా వేసుకోవచ్చు. హనీ అయినా వేసుకోవచ్చు. వేసేసుకొని బాగా కలిపేసుకుంటే
మీకు బనానా స్వీట్ అనేది బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. లేదంటే మనం బయట పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అది నానిందంటే చాలా బాగుంటుంది, కలుపుకొని తినచ్చు. అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా బయట పెట్టుకొని తినాలా అది మీ ఆప్షను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఆలుగడ్డ అయితే చూడండి మూత తీసి అని చెప్పాను కదా, ఫ్రై అంటే ఫ్రై లాగానే అవుతుంది, మెత్తగా అట్లా ఏం కాదు. నేనైతే ఒక 2 విజిల్సే పెట్టాను, ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది ఫ్రై కదా. ఒక గిన్నెలో చేస్తే దాన్ని కలుపుతూ ఉండాలి, కొంచెం దాన్ని చూస్తూనే ఉండాలి. కాబట్టి టైం లేకపోతే ఇట్లా కుక్కర్లో వేసుకోవచ్చు, టైం ఉంటే మెల్లగా మూత పెట్టి వేసుకోవచ్చు. ఇప్పుడైతే అది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే ఆలుగడ్డ పుట్టుకైతే చూద్దామండి. ఆలుగడ్డకైతే నేను పొయ్యి పెట్టేశాను, బాండీ పెట్టేశాను. ఆలుగడ్డలు అయితే ఫస్ట్ ఉడికించుకున్నాను. ఏంటంటే అది కూడా ఒక 4-5 తీసుకొని బాగా కుక్కర్లో వేసి ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. మనకైతే ఈ ఆలుగడ్డలకు ఉల్లిగడ్డలు చాలా కావాలి. ఉల్లిగడ్డలు, శనగపప్పు, మినపప్పు తీసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఎంత వేస్తే అంత బాగుంటుంది. ముందుకు ఇంకా వీడియో ఉంది, ఇది మధ్యలో వచ్చేసింది. మొత్తం అయిన తర్వాత ఇలా ఉంటుందండి. మనకి ఎంత కావాలి క్వాంటిటీని బట్టి మనం ఆలుగడ్డలు వేసుకొని, ఆలుగడ్డలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. దీంట్లోకి ఏంటంటే ఉల్లిగడ్డలు ఎక్కువ కావాలి, కారం అస్సలు వేయద్దు. మనము ఉల్లిగడ్డలు ఏం తీసుకుంటామో పచ్చిమిరపకాయలు, మనకు కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఎండిన కారం వేయద్దు, అస్సలు వేయద్దు. చూడండి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, మళ్ళీ మన పల్లీలు ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, కల్మాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి. బాగా గోలిన తర్వాత మనం ఆలుగడ్డ ఉడకబెట్టింది ఉంటుంది కదా, పొట్టు తీసి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది. అది ఉడకబెట్టుకొని పొట్టు తీసేసిన తర్వాత ఇట్లా మనం మెత్తగా చేసేసుకొని వేసేసుకోవాలి. దీంతో ఆలు పరోటా కూడా చేస్తారండి, చాలా బాగుంటుంది ఆలు పరోటా. ఎందుకంటే మెత్తగా అవుతాయి కదా, చేయడానికి ఈజీగా వస్తుంది. చూడండి ఇంతే, ఇందులో కారం అయితే వేయద్దు. ఇవన్నీ వేసుకున్నాక ఆలుగడ్డ వేసేసి బాగా కలిపేసుకొని పచ్చికారం వేస్తాం కదా, పచ్చిమిరపకాయలు ఎండిని వేయద్దు. వేస్తే ఏంటంటే ముద్దలా ఉంటుంది కదా, మనకి కలపడానికి రాదు, మళ్ళీ మధ్యలో కారం ఉంటుంది. అందుకే పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసి గోలిస్తాం కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. ఉప్పు అయితే మనకు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. పసుపు, ఉప్పు అదంతా వేసుకొని ఒక్క 5 నిమిషాలు మనము పెట్టి మళ్ళీ తీసి కలిపి దాని మీద నిమ్మకాయ పిండుకోవాలండి. మీరు తింటా అంటే పిండుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ తీసేసుకొని తినేయచ్చు. చూడండి ఆలుగడ్డలు ఉడకబెట్టేసి అట్లా మెత్తగా చేసేసుకోవాలి. పొట్టు తీసుకొని ఇంకా ఆలుగడ్డ పుట్టు అయితే రెడీ అయిందండి. ఈ 3 మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియో వేరేది అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ. ఈ 3 వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో రాసి చెప్పండి. దీంట్లో మన అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్తాను. కొన్ని అయితే స్కిప్ అయిపోయే వంటలు తీసి పెడుతున్నాం, కానీ ఇది డేటా ఫుల్ అయిపోతుంది కాబట్టి రావట్లేదు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.